హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటంటే మా పూజ గది అనమాట. మేము రీసెంట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. సో అన్ని గదులు సర్దడం అయిపోయింది, ఇది ఒకటే మిగిలింది. సో ఇది ఎలా డెకరేట్ చేసానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఇలా ఉంది అసలు. మిగతా అన్నీ ఫస్ట్ సర్దేసాం అనమాట, ఇది లాస్ట్లో చేద్దాంలే అని. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుందాం నీట్గా, తర్వాత మంచిగా ముగ్గు వేసుకుని ఇప్పుడు డెకరేట్ చేద్దాం. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటో పెడదాం, నెక్స్ట్ లక్ష్మీదేవి, తర్వాత రాముడి ఫోటో పెడదాం, సీతారాం పట్టాభిషేకం ఫోటో, నెక్స్ట్ సూర్యుడి ఫోటో. ఇలా ఫొటోస్ అన్నీ పెట్టేశాక ఇప్పుడు మెయిన్ అనమాట, ఇది ఏంటంటే సింహాసనం అనమాట. ఇది నేను అజ్జరంలో తీసుకున్నాను. ఆల్రెడీ అజ్జరం వీడియో వ్లాగ్ చేశాను కదా మీకు, అందులో అనమాట ఇవన్నీ. నెక్స్ట్ గౌరీదేవి, అవి ఈ విగ్రహాలన్నీ కూడా అక్కడే తీసుకున్నాను. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పెడదాం, నెక్స్ట్ దుర్గాదేవి. ఈ విగ్రహాలన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి కదా, డైరెక్ట్ చూసారంటే మీకు ఇంకా బాగా నచ్చుతాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ కృష్ణుడు పెడదాం. ఇవన్నీ డైలీ తోమాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పుడైనా మంత్లీ వన్స్ క్లీన్ చేసుకున్నా చాలు. అండ్ వీటితో పాటు గౌరీదేవి సెట్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను అది కూడా. నెక్స్ట్ శివపార్వతులు, సరస్వతీదేవి, నెక్స్ట్ వినాయకుడు, లక్ష్మి, ఫైనల్లీ ఏనుగు బొమ్మలు అనమాట. చాలా బాగున్నాయి ఇవైతే. ఇదేమో ఎవరో పెళ్ళిలో గిఫ్ట్ ఇచ్చారు, నామాలది. లుక్ అయితే ఇలా ఉందన్నమాట టోటల్లీ. నెక్స్ట్ జిల్లేడు గణపతిది. ఆ ఆవు దూడ బొమ్మ కూడా అక్కడే తీసుకున్నాను. ఇదే అనమాట గౌరీదేవి సెట్. ఇది రేకుతో ఉంది, మీకు మొత్తం ఇత్తడిలో కావాలని కూడా దొరుకుతుంది. సో ఇది అయిపోయింది. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఆ ఇత్తడి గదులు పెట్టి కూడా నేను అక్కడే తీసుకున్నాను. ఇంకా ప్రమిదలు కూడా చాలా రకాలు తీసుకున్నాను. ఇవైతే శంఖచక్ర ప్రమిదలు అనమాట. వీటిలోనే ఇంకా కుబేర దీపాలు, ఇంకా రాగి ఆకులు లాంటి దీపాలు, ఇంకా కలువ పువ్వు దీపాలు, ఇవి అనమాట కలువ పువ్వి. ఇంకా చాలా రకాలు తీసుకున్నాను. అవన్నీ వీడికి ఒక వ్లాగ్ చేస్తాను. సో కంప్లీటెడ్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇది మా పూజ గది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.